మధ్యకాలంలో రష్మి లాగా లావ్ అయిపోతున్నానండి. నిమ్మగా ఉండాలంటే ఏం చేయాలి? చేస్తావా? నేర్చుకుంటానండి. నేను మాస్టర్ ఫోన్ చేస్తా, బాగా నేర్చుకో. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. మీ ముఖం అందంగా లేకపోయినా మీ మనసు చాలా అందంగా ఉంటుందండి. నాకు తెలుసుగా, నేను వచ్చేస్తాను. ఏమంది? నువ్వు మంచి లా ఉన్నావు, అందంగా ఉన్నా అని చెప్పింది. అంటే మీకు అర్థమైంది కదా సార్. నేను రైట్ టైం లో పెళ్లి చేసుకున్నా, రైట్ పర్సన్ పెళ్లి చేసుకున్నా. మాస్టర్ కూడా రైట్ పర్సన్ పిలుస్తా. ఇప్పుడు చూద్దాం. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అదే మాస్టర్, మా ఆవిడ నేర్పాలి. మా ఇంటికి వచ్చే మదనగర్ లో F49 బంకమట్టి భాస్కర్ అంటే ఎవరైనా 90కి తీసుకొస్తాడు. కరెక్ట్ గా ఉంది పేరు. ఏదైనా కరెక్టే ఉంటుంది. కరెక్ట్. వచ్చాడు నీకు మొగుడు వచ్చాడు. ఎవరండి? బంకమట్టి భాస్కర్. మీరు టీచర్ పళని. మా ఆవిడ నేర్పాలి. మీరు తప్పకుండా నేర్పుతాను. నేర్పండి. రోజు గంట క్లాస్ ఉంటుంది. ఓకే. 30,000 ఫీజు ఉంటుంది. 30,000 సార్, 40,000 తీసుకోండి. బోనస్ సీజన్ నాకేం నొప్పి. బంగారం మాస్టర్ వచ్చాడు. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చాడు. హలో, అవునరా? నేర్చుకునే వాళ్ళు గుమ్మడికాయలా ఉంటారేమో అనుకున్నా, ఇదేంటి మామిడికాయలా ఉంది. ఇంతక ఫీజు ఎంత అన్నాను మీకు? 30,000 అన్నారు. అంత అవసరం లేదు. ఎంట్రీ ఫీజు 500 ఇస్తే చాలు. ఎందుకు? కొంతమంది ఫేస్ ను బట్టి ఫీజు ఉంటుంది. చూసావా రష్మి, 30,000 అన్నాడు. 500 నా ఫేస్ వాల్యూ. బ్రదర్, నీ ఫేస్ కాదు, మీ ఆవిడ ఫేస్. నెల రోజుల్లో మీరు ఏం చేస్తారో తెలియదు. మా ఆవిడ స్లిమ్ అయిపోవాలి. ఈ నెల రోజుల్లో మా ఆవిడ నీ చేతిలో పెడుతున్నాం. ఇంకా నా చేతిలో పెట్టారుగా. నీకు వర్రీ ఆకలేదు. మాకు మంచి పర్సన్ దొరికాడు మాకు. మీరు వదిలేయండి. మీ ఆవిడ్ని నెల రోజుల్లో జీరో సైజ్ కాకుండా -0లో తెస్తా. కనిపించకుండా చేస్తాడు. రండి, స్టార్ట్ చేద్దామా? రండి. రైట్ పర్సన్ మేడం. ఇక్కడ కూర్చోండి. ఎంత మర్యాద చూడండి, పద్ధతి. ముందుగా మీరు శ్వాస మీద ధ్యాస పెట్టకుండా నా మీద ధ్యాస పెట్టండి. ఎవరైనా శ్వాస మీద ధ్యాస పెట్టమంటారు, మీరేంటి మీ మీద ధ్యాస పెట్టమంటున్నారు? ముందు నా మీద ధ్యాస పెడితేనే కదా తర్వాత శ్వాస మీద ధ్యాస పెట్టేది. ఇప్పుడు దగ్గరకు వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి. ఏం కనబడింది? నా జీవితంలో కోల్పోయినవన్నీ మీ కళ్ళలో కనిపిస్తున్నాయండి. ఇప్పుడే మీరు తొలి అడుగు వేశారు. కళ్ళు మూసుకొని చేయంటారు, మీరేంటి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడమంటున్నారు? భాస్కర్, నేను కొత్త ప్రయోగాలు చేస్తాను. పట్టుకొని ఎప్పుడు ఏలాడను. తెలియనప్పుడు నేర్చుకోవాలి లేదా ఓర్చుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. పల్లరి గారు, మన నిశ్చాసం చేద్దామా? ఒకసారి లేవండి కావేరి గారు. పల్లరి గారు కొద్దిగా మీ చెయ్యి అందిస్తారా? కంట్రోల్. సార్, నేను రైట్ పర్సన్ నేర్చుకున్నానా? నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని చెప్పాగా. లేదు మేడం, రైట్ పర్సన్ కాక మంచివాడే. మీరు చెప్తే ఓకే. రౌండ్ ఉంటారు అనమాట, రౌండ్ తిరుగుతారు అసలు. కావేరి గారు, మీ రైట్ లెగ్ ని వెనక్కి తీసుకొని. రైట్ పర్సన్ సార్, చూడు ఎంత బాగా చెప్తున్నాడు. 2 చేతులు ముందు పెట్టి. అదో చూడు సార్, మొత్తం రైట్ పర్సన్. మీ చేతులు నా చేతులతో రుద్దండి. నీ చేతులతో నా ఆవిడ చేతులు రుద్దుతున్నావు ఏంద్రా? ఇప్పుడు అరచేతులు అలా రుద్దుకుంటేనే చేతిలో వేడి పుట్టి బాడీలో కొవ్వు కరుగుతుంది. ఎక్కడ నా బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నది, నాకు కూడా కలిపి. ఖాళీ ఉన్న రుద్దుకోవచ్చుగా. అదే పని నువ్వు బాగా నేర్పినవరా. చాలే, రేపు పొద్దున రాపో. క్లాస్ ఉన్నప్పుడు మినిమం గంట చేయాలి బ్రదర్. ఇక్కడ అర్ధ గంటకే కాలిపోయింది, గంట అంటే వరకు మారిపోతుంది. రేపు పొద్దున రాపో, వెళ్ళిపో.
కావేరి గారు మీరు శ్వాస మీద దాసి పెట్టకుండా నీ మీద ధ్యాస పెడుతుంది రేపు నుంచి అది గుర్తు పెట్టుకోండి. లోపల పోదాం. ఇంటికి వెళ్తే నిద్ర పట్టట్లేదు, పాడబట్టు. బ్రదర్ భాస్కర్, ఎవరో ఇంత రాత్రి పూట ఇంత రాత్రి పూట వచ్చింది. మీ ఆవిడని పంపించు బ్రదర్, నేర్పిస్తా. నీ మైండ్ దొబ్బిందారా? రాత్రి పూట నా భార్య పంపు 2 ఆసనాలు చెప్పేసి వెళ్తాను. 2 ఆసనాలు నీకు వేరే స్టూడెంట్ లేరా? నా పిల్లమే నేర్పియాలా నీకు? అని వేరే స్టూడెంట్ ఉన్నా కూడా నేర్చుకునే స్టూడెంట్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది బ్రదర్. రేపు పొద్దున్న నేర్చుకో, రేపు పొద్దున్న నేర్పు. నువ్వు వెళ్ళిపోయి కచ్చలి. ఏమండి మీ ధ్యాస మాత్రం శ్వాస మీద పెట్టకుండా నా మీద పెడతారుగా? పెట్టింది రైట్ పర్సనేనా? 500 రూపీస్ తీసుకున్నాడంటే రైటే కదా? రైట్ పర్సన్ ఉంటారు. ఏమండి పడుకుందరు రండి. అమ్మ ఇంట్లో అసలు నిద్రే పట్టట్లేదు, ఎంత ట్రై చేస్తా. ఈ భాస్కర్ ఇబ్బంది పెడుతున్నా గానీ తప్పట్లేదు. బ్రదర్ భాస్కర్, బ్రదర్ భాస్కర్. ఎవర్రాది మళ్ళీ రాత్రి పూట? అరే నీ ఉద్దేశం ఏంద్రా? వేరేది ఉద్దేశం ఏం లేదు. మాటి మాటికి నా ఇంటి చుట్టూ తిరగదు చెప్తారా? మంచి కూడా చెప్తారా? ఏమండి మీరు ఆపుతారా? మీరు ఒక 2 ఆసనాలు నేర్పిద్దరు రండి. నేర్చుకో నేర్చుకో. అరే ఫలాని, అరే ఫలాని, అలా సాపలో నా పక్కన నీ పక్కన నా భార్య పడుకోబెట్టిన బ్రదర్. ఒకే సాపలో ఇద్దరు పడుకోనా? ఇంకో షాప్ ఉందా మీ ఇంట్లో? లేదు. లేనప్పుడు ఎందుకు క్వశ్చన్ వేస్తావు? ముందు ఈ ఆసనం ఎలా చేయాలో చెప్పండి. ఇప్పుడు కావేరి గారు మీ శ్వాసని స్లోగా లోపడి తీసుకొని నెల నెల ఈఎంఐ పద్ధతిలో స్లోగా వదలండి. నువ్వు నేర్పిన కానీ చాలు, మస్తు నేర్పినావు. ఓదా మస్తు మొత్తం వచ్చింది. నువ్వు లేరా రే, నువ్వు లేరా. రేపు పొద్దున వచ్చి నేర్పు, రేపు పొద్దున. ఏం మాత్రం మీకు అసలు అర్థమవుతుందా? పరాయి ముందు పరువు పోతుందండి. అయ్యో వాని పక్కన పడుకుంటే పరువు పోదు కానీ మాటలు తిడుతుంటే నీకు పరువు పోతుందానే? మెంటల్ దానా? లోపల పద. ఇక్కడ లిఠాయించినవేంద్రా నువ్వు? రేపు పొద్దున రమ్మంటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పొద్దున్న రావాలా? మళ్ళీ రావడం కోసం మళ్ళీ వెళ్ళడం ఎందుకు బ్రదర్? ఏమండి అసలు మీరు ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు? ఆయన నేను కలిసి పడుకుంటే కదా మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వాలి. ఆయన ఒక్కరిగా పడుకున్నారు, మీకు ఎందుకంత ఇబ్బంది? నీకు ఇబ్బంది వానిలో కనపడుతుంది కానీ నా ఇబ్బంది కనపడతలేదనే. ఒక్క నిమిషం ఉండు, లోపల వెళ్ళి వాటర్ తీసుకురా. అంతలోపు ఒక ఆసనం వేపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. ప్రతిదానికి రైట్ పర్సన్ కాదంటావు? పల్లవి గారు ఈ ఆసనాన్ని ఏమంటారు? ఉయ్యాల జంపాల ఆసనం అంటారు. నీ వీపుకు నా వీపు కల్పించి ఏమో అంటాను. ఉయ్యాల జంపాల ఆసనంలో ఉన్నాం బ్రదర్. ఉయ్యాల జంపాల ఆసనం మీద వీపు తగిలించి నువ్వు లేక చెల్లే. కావేరి గారు మీరు ఆసనం నేర్చుకోవాలన్న సంకల్పాన్ని పాడు చేస్తున్నాడండి మీ ఆయన. ఏవండి ఎందుకు ఏ ఆసనం పుస్తకాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. పుస్తకాలు గుర్తుకొచ్చింది. ఇప్పటిదాకా చూపెట్టిన ఒక్క ఆసనం బుక్ లో చూపెట్టరు. బ్రదర్ మనం తెలుగు భాష మాట్లాడతాం, తెలుగు బుక్ ఉంటుంది. తెలుగు బుక్ ఉన్న అక్షరాలు మనం బయట మాట్లాడతామా? ఏవండి మన ప్రశాంతంగా లోపల పడుకున్నా పదండి. పల్లవి గారు మీరు ప్రశాంతంగా ఇక్కడ పడుకోండి. మీరు వెళ్ళండి. మీరు నా మీద దుప్పటి కప్పారా? మీ మీద దుప్పటి కప్పే అర్హత నాకు లేదా? దుప్పటి తీసుకొని వస్తారని నాకు 6th సెన్స్ ఎప్పుడో చెప్పింది తెలుసా? మీరు దుప్పటి కోసం ఎదురు చూస్తుంటారని నా 7th సెన్స్ చెప్పింది. మీ ఇద్దరు రాత్రిపూట ఇట్లా మాట్లాడుకుంటారని నా 8th సెన్స్ కూడా చెప్పిందిరా. అప్ప ఆవిడ మీద ఒక చెయ్యి పడినా మర్యాదగా ఉండదు. అబ్బా నువ్వు నడువే, నడువునప్పుడు బయట పో. ఇది గొలుసు ఆసనం.
మీరు ఇక్కడ ఉంటే యోగా నేర్చుకోవాలని సంకల్పం నెరవేరదండి. మరి నా సంకల్పం నా కళ నెరవేరాలంటే ఏం చేయాలి పల్లెరి గారు? నా ఇంటికి తీసుకెళ్తా. ఎన్ని ఆసనాలు ఉన్నాయి అన్ని మీకు నేర్పిస్తా. నిష్ణాతురాలు చేయి. వస్తారా నాతో? తప్పకుండా వస్తాను పల్లెరి గారు. మీరేంటి నా మీద తలవాల్చారు? మీ మీద తలవాల్చే అర్హత నాకు లేదా? కంగ్రాచులేషన్స్, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఓ నా చంద్రముఖి రాత్రికి పెట్టి పక్కన పేరంటం పేరంటం మెత్తని మట్టుల కొండ నా లబ్బరు జబ్బల పండ ఇద్దర పచ్చల జెండ కేసీయర ముద్దుల దండ ఎడా పెడా చెడా మడా చాలా నీ ఎంటర్టైన్మెంట్ దూరం తిరిగి. ఓ పెద్ద హీరోయిన్ లా ఫీల్ అయిపోద్ది ఏదో. హీరోయిన్నే నువ్వా? మన కాలనీలో అందరూ నన్ను చూసి ఏమంటారు తెలుసా? మీరు వచ్చి కాజల్లా ఉన్నారండి అంటారు తెలుసా? ఎవడా ముష్టి పిలువాడిని అంటే నేను కాజల్లా ఉండనా? కాజల్ అంటే కాశీలో కాటి కమ్ముకునే మొహం నీది. కాజల్ అంట కాజల్. మేం పొగడాలి, మీరు అడిగి పొగిడించుకోవద్దు. అర్థమైందా? ఏనాడు పిల్లని పొగిన ముఖం నీది? ఏనాడు పిల్లని పొగిడావు? వీళ్ళకి పొగడానికి మనకు ప్రాబ్లం ఏం లేదు సార్. వీళ్ళకి ఒక్కసారి పొగడామనుకో తర్వాత మనల్ని బెల్లంలో అల్లంలో చూస్తారు వీళ్ళు. అది అడిక్షన్ అయిపోద్ది. చంద్ర నేను ఎలా ఉన్నా? మీరు బాగున్నా నేను పొగడను, మీరు బాగున్నా నేను పొగడను. మన 10 సంవత్సరాల కాపురంలో కాఫీ ఫస్ట్ టైం బాగా పెట్టావే. కప్పేతో మానట్టుంది. ఒక్క నిమిషం, ఈ కప్పు నాది, ఈ కప్పు నీది. స్పెషల్ కాఫీ మాకు. చూసారు సార్, వీళ్ళు వంట రూమ్ లో చేసే నేరాలు ఘోరాలు చూసారా సార్? చెంచాడు నీళ్ళతో కాఫీ ఇస్తేనే మీరు మా మాట వినట్లేదు. గట్టి పాలతో కాఫీ ఇచ్చామనుకో ఇక మీరు చల్మోహన్ రంగా అంటారు. మాకు తెలియదేంటి మీ మగాళ్ళ పరిస్థితి? ఆ సోఫా మీద తీసుకుని అనుకో. వీడు అల్లంలో బెల్లం గాడంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉంటాడా, బయట ప్రపంచంలో ఉండడాడు. వాడికేమో తోడులేదు ఆడుకుందామంటే, అందుకే ఫోన్ లో ఆడుకుంటున్నాడు. ఏమండి, వాడి తోడు కోసమేనా మనం ఒక పాపను బాబును కందామండి. పిల్లల్ని కనడం సినిమా చూసినంత ఈజీ, పెంచి పెద్ద చేయడం సినిమా తీసినంత కష్టమే. ఆయన 9 నెలలు మోసేది నేను కదా. అవును, దాని తర్వాత జీవితంతో వాడిని మోయలేక మేము ఇలా అయిపోతాము. లోపల రండి, కొద్దిగా మాట్లాడాలి మీతో. ఎక్కడ? గదిలోకి. అది పెద్ద పద్మవ్యూహం, దాంట్లో ఇరుక్కుంటే బయటకు వస్తామేంటి? నీకంటే మన అపార్ట్మెంట్ వాచ్మెన్ అయ్యా 4 పిల్లలను కన్నాడు. 4 కన్నాడు కాబట్టి అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అయ్యాడు. లేకుంటే అపార్ట్మెంట్ కి ఓనర్ అయ్యేవాడు. ఏదేదో చెప్తున్నావు గానీ సంతృప్తినిచ్చే సమాధానం మాత్రం ఒక్కటి రాత్రి నోట్ల నుంచి. పాడునోరు ఎక్కడ వస్తుంది? ఆడక సాగర్ లోపల రా. దీని టార్చర్ భరించడం కంటే ఏదో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్. నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా నేను ఇంకొక కొడుకును కనే తీరుతాను. చూడు మరి నువ్వు. ఇంకో కొడుకుని కనాలనే ధ్యాసలో ఏం మాట్లాడుతున్నా అర్థం అవట్లేదు. నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ఇంకో పిల్లలు ఎలా కంటావే? కొడుకుని కనాలంటే ఈ ఒక్కటే దారి కాదు, ప్రపంచంలో చాలా దారులు ఉన్నాయి. ఏంటి? సౌభాగ్య సౌభాగ్య ఏంటో తెగ ఊపుకుంటూ వస్తున్నావు. స్లోగా అన్నాడు. సౌభాగ్య లేదా అన్నయ్య? లోపట ఉంది కానీ స్లోగా వెళ్ళు. అలాగే అన్నయ్య. సౌభాగ్య సౌభాగ్య. బాగున్నావురా హర్నాథ్? భరతోడు. నేను బాగున్నాను కానీ నువ్వేంట్రా ఇలా ఉన్నావు? చేతిలో పిల్లోడేంటి,
నీ చేతిలో నీ పిల్లం హ్యాండ్ బ్యాగ్ ఏంటి? బాగుంది కదా చూడటానికి. పెళ్లికి ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఎక్కడెక్కడో తిరిగివ్వండి, పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక చెట్టు ఉండిపోయాను రా. పిల్లోడా ఎన్ని రోజులైంది పుట్టి? సంవత్సరం. పిల్లోడు అమ్మ చేతిలో ఉండాలరా, నీ చేతిలో ఉన్నాడేంట్రా? అదేరా అధికార మార్పిడి అంటే. సిగ్గులేదురా ఇలా మాట్లాడడానికి? నీ బతుకుచ్చాడా దరిద్రుడా. చెవులు దొబ్బాయా? పిల్లోడు ఏడుస్తున్నాడుగా, పాలు పట్టాలని తెలీదా? పడతాను. అరే హర్నాథ్, ఈ బ్యాగ్ లో పాల డబ్బా ఉంది కదా, తీసివరా. రే పిల్లోడు ఏడుస్తున్నారు, రారా. ఇలా తయారైపోయావేంట్రా నువ్వు? పాలు కూడా నువ్వే పడుతున్నావా? థ్యాంక్స్ రా. అవునరా, ఆమె తాగుతావమ్మా, మామ దగ్గరికి వెళ్తావా? దరిద్రుడా, మామ దగ్గర వెళ్తాను పగిలిపోద్దామనుకుంటున్నావా దరిద్రుడా? దరిద్రుడు ఇలాంటి బతకడం కూడా చచ్చిపోవాలని బెటర్ కదరా. చాలా సార్లు చచ్చిపోవాలనుకున్నాను రా, కానీ చంటిగాడి కోసం బతుకున్నాను రా. వెళ్దామా? అలాగేనే. ఈ ఊపు మాత్రం దీంది అలాగే ఉంది, ఎక్కడ ఊపు తగ్గట్లేదు దీంది. రోజా గారు హ్యాపీగా వాడిని చూసిన తర్వాత? అసలు ఎంత చక్కగా ఉంది, హ్యాండ్ బ్యాగ్ చేతిలో బాబుతో. మీ కళ్ళు తెల్లబడ్డాయిగా చాలా. కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఏంటి? నేను బతుకుండగా ఇలాంటి వైరస్ ఫామ్ అవ్వకుండా చూస్తాను, అది గుర్తు పెట్టుకోండి. చూస్తావు అలాంటిది కనుక నీకు పెన్నామా ఏంటో అప్పుడు తెలిసేది నీకు. అలాంటి పిల్లం నాకు ఉంటే గుండు గురించి గుడి ముందు కూర్చోబెట్టేవాడిని నేను. నేను పక్కనున్నాను కాబట్టి నా విలువ తెలియట్లేదు నీకు, నేను పోయిన తర్వాత తెలుస్తుంది నా విలువ నీకు. నువ్వు అలా పో, ఇలా 100 మందికి భోజనాలు పెట్టకపోతే చూడండి నీ పిల్లంలో అలా. నువ్వు పోతా అని లోపలికి పోతావంటే ఎందుకు పోతా? నాకేం అవసరం, ఇది నా ఇల్లు. ఇది బెల్లంలో అల్లం వీళ్ళు పనులు. రకరకాల బెల్లంలో తయారు, ఎంత మందిని మార్చాలో ఏం చేయాలో ఏమి అర్థం అవట్లేదు. లక్ష్మి, టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి అడుగుదామా? దానికి కూడా నన్ను అడగాలా? నేను ఏం చేస్తున్నావు చూస్తున్నావుగా, నేను పాలిష్ చేసుకుంటున్నాను. డిస్టర్బ్ చేయడం అవసరమా ఇప్పుడు? నిన్ను అడగకుండా ఏదన్నా చేశానా లక్ష్మి? అబ్బో, అన్ని నన్ను అడిగే చేస్తున్నాడు మా వీడు. ఇల్లు అద్దెకి ఏమన్నా ఉందా? ఉంది, 10,000 రెంట్. తగ్గుతుందేమో అడగవేంటి? ఏమన్నా రెంట్ తగ్గుద్దా సార్? తగ్గుతుంది కానీ ఒక కండిషన్. ఏంటో కండిషన్ కనుక్కో. ఏంటి సార్ ఆ కండిషను? నేను రెంట్ తగ్గించాలంటే నీ పిల్లాన్ని నువ్వు కొట్టాలరా. సాడిస్ట్. ఒక చంప దెబ్బకి 100 రూపాయలు తగ్గిస్తా. కొట్టమని చెప్తున్నాను కదా, కనీసం 10 దెబ్బలైనా కొడితే 1000 రూపాయలు రెంట్ అయినా తగ్గుతుంది. కొట్టు. ఏం కొట్టావురా నువ్వు? పైసా కూడా తగ్గుతుంది దీనికి. ఎలా కొట్టాలి నేను చూపిస్తానురా. ఎలా కొట్టాలంటే అది అలా కొట్టు. అలా కొట్టాడికి ఇంట్లో అన్నం ఉండదు. నీ పిల్ల అబ్బా అంటే 100 తగ్గిస్తా దెబ్బకి. అలా చూస్తావేంటి? కొట్టమని చెప్పారు కదా, కొట్టు. నిజంగా కొట్టి చంపుతావేంట్రా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అబ్బా, నిజంగా కొట్టి చంపేలా ఉన్నాడు వీడు. వాళ్ళ రంగుకున్న విలువ ఉన్నాడు. వాళ్ళు విప్లవం లేచింది. చంద్ర ఇప్పుడు ఫ్రీగా ఇల్లు రాసిచ్చేయాలి, అంత కొట్టాడు. రాసిస్తాను, వీళ్ళు ప్రతివాడి ఇలా అంటే నా ఇల్లే రాసిస్తాను అందరికి. ఇక నుంచి రోజు నీ పిల్లని ఇలాగే వేటాడుతుండాలి. నీ పిల్లం జింక అయితే నువ్వు పులి. నీకు ధైర్యం కావాలన్నప్పుడు నన్ను తలుచుకో. నీ పిల్లం ఉన్న అల్లం. అప్పుడప్పుడు నువ్వు మగాడను మర్చిపోతే నేషనల్ జియోగ్రఫీ చూస్తూ ఉండు. మగవాళ్ళని రక్షిస్తాయికి వచ్చిన బాగున్నా నువ్వు వీరుడివి. అలా అన్నాడు వంగకు నీ బెల్లంలో నా అల్లం. కొట్టించాడు ముగ్గురు చేత. పాపం వాడు మగాడన్న సంగతి మర్చిపోయాడే. మగాడ గుర్తుకొచ్చింది వాడికి. గుర్తించాల్సింది మాత్రం గుర్తించావు నువ్వు. అయినా పక్కింట్లో ఫంక్షన్ ఉంది, నేను నైట్ లేట్ గా వస్తా, ఇల్లు జాగ్రత్త. సర్లే, నువ్వు పోతేనే 10 నిమిషాలు ప్రశాంతంగా ఉంటా. పో అటు అటే జావు.
ఫంక్షన్ ఉంటే చాలు పిలవకుండా వెళ్ళిపోతాను బిల్. అవునావా? వచ్చారా బెల్లంలో అల్లం లాగా? ఇంకా రాలేదేమో అనుకున్నా. మా కూతురేదో అల్లుడు ఇంట్లో లేనట్టున్నది. ఫంక్షన్ కి వెళ్ళింది. చాలా అలసిపోయినాం, ఇంట్లో పోయి రెస్ట్ తీసుకుంటాం. పడుకోండి పడుకోండి, ఇది ఏసీ ఉంది బెడ్రూమ్ లో, పడుకోండి. వాయమ్మో, మా అల్లుడు మంచోడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో చూడండి. ఇప్పుడే పక్కింటికి వెళ్ళానో లేదో అప్పుడే ఇంకొక దాడి తెచ్చి ఇంట్లో దుకాణం పెట్టాడు దరిద్రుడు. అమ్మో ఎంత పని చేశాడు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, వీడిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి. అప్పుడే నేను బోర్ కొట్టేసాను వీడికి. ఎప్పుడొచ్చా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నా. మరి ఎక్కడున్నాడు ఎవరు? మీ అమ్మ నాన్న. అమ్మ నాన్న పాపం బాగా అలసిపోయి వచ్చారంట. ఏసీ వేసుకొని మన బెడ్ మీద పడుకోమని చెప్పానే. అమ్మా నాన్న ఎప్పుడొచ్చారండి అమ్మా నాన్నగారు? కన్న తల్లిదండ్రులని చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టావు. కూతురు కొరివితాయాను నువ్వు. అల్లుడు దేవుడు ఏసీ రూమ్ లో వండబెట్టిండు. నువ్వేమో లేపి మీ అయ్య కోసి ఊసేదాకా కొట్టావు కదా. అమ్మ అది కాదమ్మా, వినండమ్మా. అమ్మ అంటే మూతి పనులు రాలగొడతా. నా కూతురు లేదు, అది ఇప్పుడే చచ్చిపోయింది. కావాలనే చేసావు కదా ఇదంతా? నేనేందుకు చేస్తాను కావాలని? నువ్వు కావాలనే చేసావు నాకు తెలుసు. తన కన్న కూతురు చేత కన్న వాళ్ళని కొట్టిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు. ఒక దెబ్బకి రెండు పిట్టలా? శత్రువుని శత్రువుతోనే కొట్టిస్తే ఆ కిక్ ఉంటది సార్. ప్రతి టెక్నీషియన్ కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటది. పింకీ కేక్ కట్ చేయమా. నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి మీ డాడీ తప్పకుండా వస్తాడమ్మా. కేక్ కట్ చేయి. 3 సంవత్సరాల నుంచి డాడీ వస్తాడు అంటున్నావు. ఎప్పుడు వచ్చాడు మమ్మీ? పక్కింటి డాడీ వాళ్ళే నా కేక్ తిన్నీకి వస్తున్నారు. మరి నా డాడీ ఎక్కడ మమ్మీ? పింకీ పింకీ ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని విదేశాలకు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు డబ్బు రాలేదు, వాడు రాలేదు. అసలు వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలీదు, ఉంటే దేంతో ఉన్నాడో కూడా తెలీదు. 3 సంవత్సరాల నుంచి పాపకి అబద్ధాలు చెబుతూ అబద్ధాలతోనే బతుకుతున్నాను. అబద్ధాలు బతికే అయిపోయింది నాది. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ? ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడిగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి నా హౌలగా అన్న. 4 రోజులేం కర్మ, 4 రోజులేం కర్మ, రోజా గారు చెప్పినట్టు 4 జన్మలు ఉంటాడు. 4 జన్మలైన యాక్ట్ చేస్తానండి. 4 రోజులు చాలండి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాప పుట్టినరోజు రోజు. పాప బర్త్డే. డాడీ లేకపోతే కేక్ కట్ చేయనని పాప మొరాయిస్తుంది. పాపని వెళ్ళండి, ఇప్పుడు డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. పింకీ ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ. ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలి మమ్మీని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళాను. సారీ, కొద్దిగా పాపకు డమ్మీ కూడా తెలియకుండా ఉండడానికి. పర్వాలేదండి. పింకీ రామ్మా, కేక్ కట్ చేయి. ఐ లవ్ యు నాన్న, ఐ లవ్ యు మమ్మీ. పింకీ బ్యాగ్ లో బొమ్మ ఉంది, హ్యాపీగా వెనకెళ్ళి ఆడుకోపో. మీరు ఇక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను. ఈ రోజు పాప మీ వల్ల చాలా హ్యాపీగా ఉందండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీనే నా హ్యాపీ అండి. మీ హ్యాపీ నా హ్యాపీ. హలో సుబ్రహ్మణ్యం చెప్పరా. ఎరా సత్యానంద్ ఎక్కడున్నావురా? ఇక్కడ మోండా మార్కెట్ లో ఉన్నాను రా. మార్కెట్ కి ఎందుకు వెళ్ళావురా? మీకు ఫిష్ అంటే ఇష్టం కదరా, ఫ్రెష్ గా ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఓకే సరే, త్వరగా వచ్చేస్తాను. సత్యానంద్ గారు నా కోసం అబద్ధం చెప్పినట్లున్నారు. కొంతమంది దగ్గర ఆనందం పొందాలంటే కొంతమందికి అబద్ధం చెప్పాలండి సుమిత్ర గారు. డాడీ డాడీ పింకీ బ్యాగ్ లో ఇంకో బొమ్మ ఉంది నాన్న, తీసుకెళ్ళి ఆడుకోపో. సరే డాడీ, మీరు ఇక్కడ ఆడుకోండి, నేను అక్కడ ఓకే నాన్న. పాప హ్యాపీగా ఉంది, నాకు అదే చాలండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీ నా హ్యాపీ అండి. మీ నీ హ్యాపీ హ్యాపీ నా హ్యాపీ. ఫాలో. సుబ్రహ్మణ్యం ఎక్కడున్నావురా? నేను వైజాగ్ వెళ్తున్నాను రా.
వైజాగ్ ఎందుకు వెళ్ళావురా? ఇక్కడ చేపలు సరిగ్గా లేవంట, చేపలు తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నాను రా. ఏంటి వైజాగ్ వెళ్ళావా? అరే నాకు వీసా ఉంటే చైనా కూడా వెళ్తాను, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా నేను ఫ్రెష్ గా చేపలు తీసుకొని వస్తాను, నువ్వు ఉండు. సత్యానంద్ గారు నా కోసం మళ్ళీ ఆపదమా అన్నట్లున్నారు కదా, మీ త్యాగం వృధాగా పోదండి. మీకు లైఫ్ లో ఒక మంచి భార్య రావాలండి. మీకంటే మంచి భార్య వస్తుంది సత్యానంద్ గారు. మీలాంటి భార్య నాకు దొరకాలి గాని నేను పక్క దేశానికి కాదు కదా, పక్కింటి కూడా వెళ్ళండి. సత్యానంద్ గారు ఎందుకండి దేవుడు మంచి వాళ్ళని జతపరచడు? మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడం దేవుడి పని, మంచిని బ్యాలెన్స్ చేసుకోవడం మన మనుషుల పని. పింకీ ఇంకో బొమ్మ ఉంది బ్యాగ్ లో, తీసుకొని ఆడుకోమా. మాటికి ఇన్ని ఎంట్రీలు ఇస్తున్నావు ఎందుకు పింకీ? పాపం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటేనే భయంగా ఉంది సత్యానంద్ గారు. ఎందుకండి భయం? 4 రోజులు ఆగితే మీరు వెళ్ళిపోతారుగా. నేను వెళ్తాను, నేను చెప్పానా? సత్యానంద్ గారు నేను చెప్పాను సుభద్ర గారు, నేను దగ్గర అవుదా అనుకుంటే మీరు దూరం పెడుతున్నారు నన్ను. అవునండి సత్యానంద్ గారు, నేను వచ్చి ఇంతసేపు అయింది, ఇల్లు చూపించరే? అయ్యో మర్చిపోయానండి, ఇది హాల్ అండి. బెడ్రూమ్, అటు కిచెన్ ఉంటుందండి. బెడ్రూమ్ ఇటు చూస్తే బాల్కనీ వ్యూ చాలా బాగుంటుందండి. బెడ్రూమ్. అయ్యో మీకు బెడ్రూమే కావాలా? రండి అటు నుంచి చూపిస్తాను. ఇదేనా? ఇదేనండి. అది ముందే చూపించాలండి. సుభద్ర ఎవరు కావాలి బ్రదర్? ఈ ఇంటి ఓనర్ నేనే. ఇంటి ఓనర్ అయితే బొంగ అయితే మాకెందుకు, డబ్బులు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళు. హలో సుభద్ర మోహుడు, నేనే హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. ఇక్కడ రామాలయం ఉన్నది, ఇక్కడ రావి చెట్టు ఉన్నది, నడి మధ్యలో నా ఇల్లు ఉన్నది. రామాలయం రావి చెట్టు రైట్ అయినప్పుడు ఈ ఇల్లు ఎట్లా రాంగ్ అవుతుంది? అసలు ఈ రాంగ్ అనేవాడు సుభద్ర. సుభద్ర సుభద్ర ఒక్క నిమిషం, రాంగ్ అడ్రస్ అని చెప్తే వినరాను. సారీ బ్రదర్, తెలియకుండా కొట్టేసి. ఇందాక నా మొగుడని చెప్పాను కదా. సరిగ్గా వినలే బ్రదర్. వినబడదు. ఏందా నువ్వు? సరే కానీ ముందు నువ్వు చెప్పు, ఇన్ని రోజులు ఎక్కడ చచ్చావు? మేము బతుకున్నాం అనుకున్నావా, పోయామనుకున్నావా? ఒక ఫోన్ కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఉగాడ పోయింది వ్యవసాయం చేద్దామని. వ్యవసాయం చేద్దాం యుగాండ వెళ్ళావా? ఏం చేసావు? అరే ఇక పంట చేతికి వచ్చే టైంకు ఆ పోలీసుడు తీసుకుపోయి లోపడేసిండు. వ్యవసాయం చేసి పంట చేతికి వస్తే పోలీసుడు ఎందుకు జైలేసాడు? నేను చేసింది వరి వ్యవసాయం కాదు, గంజాయి వ్యవసాయం. అక్కడికెళ్ళి కూడా గంజాయి మొక్కలు పండించావు నువ్వు. ఇప్పుడు గంజాయి మొక్కలు పెట్టు. ఈ తులసి కోటలో ఆ గంజాయి మొక్క వాడు ఫస్ట్ తెలియాలి. ఆయన గంజాయి మొక్క కాదు, సంజీవని మొక్క. 3 సంవత్సరాల నుంచి బాబా నాన్నెప్పుడు వస్తాడు అడుగుతుంటే ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు దాని పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయబట్టి నాన్న వస్తే గానీ కేక్ కట్ చేయడానికి మొండు పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా అడ్రస్ అడగడానికి వచ్చారు. అందుకని సత్యానంద్ గారు ఒక్క 4 రోజులు నాకు మొగుడుగా యాక్ట్ చేయండి అంటే ఒక్క మాట మాట్లాడకుండా యాక్ట్ చేయడానికి ఓకే అన్నారు తెలుసా? ఎవరైనా ఒప్పుకుంటాడు ఆ క్యారెక్టర్ కు. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నా క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? బ్రదర్ మొగుడు క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ చేయ బ్రదర్. నువ్వు తీసుకొని డమ్మి క్యారెక్టర్ నన్ను చేయమంటారు నువ్వు? బ్రదర్ ఇప్పుడు ఆ పాపను పిలిచి నాన్న నేనని చెప్పు. ఇప్పుడు పాపను పిలిచి నాన్న నువ్వని చెప్తే నా క్యారెక్టర్ మీద డౌట్ పడుతున్నది. ఒక 4 రోజులు అయితే మొత్తం సద్దుమణిగిపోతుంది కదా, ఎందుకంటే ఆవేశం నీకు? ఏమండి సుభద్ర 4 రోజులు ఆగి ఏంటండి 40 రోజు ఆగి చెప్పండి, పాప హ్యాపీ ఫీల్ అవుద్ది. 4 రోజులు 40 రోజులు చేస్తారేంద్ర, 4 సంవత్సరాలు కూడా చేస్తావు. హలో ఎక్కడున్నావురా? నేను సముద్రం మధ్యలో ఉన్నాను రా. అరే కాకినాడలో ఉన్నా అన్నావు కదరా? అక్కడ ఫ్రెష్ గా చేపలే లేవురా, ఒక్క చేప కూడా దొరకలే. నేను ఏ ముఖం పెట్టుకొని చేపలు లేకుండా నీ ఇంటికి రావాలరా? చేపలు పట్టుకొని వస్తా, ఇప్పుడే వల్ల వేసాను, అయిన తర్వాత నేను వస్తానులే, నువ్వు కంగారు పడుకు. ఏ చేప కోసం వలెత్తనారో నువ్వు? యూసుఫ్ కూడా బస్తీ నుండి సముద్రం మధ్యలో ఉన్నా అంటానేంద్రా, అబద్ధాలు చెప్తానేంట్రా నువ్వు? అబద్ధాలు ఇదిగో ఆయన అబద్ధం ఆడుతుంది నా సంతోషం కోసం, పాప సంతోషం కోసం. సత్యానంద్ గారు నా కోసం. నేనా మా డాడీని? హాయ్ నాన్న. నువ్వు ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. నాకు నచ్చలే డాడీ. నాకు నచ్చలే. ఏంట్రా నీకు నచ్చది? పాప నువ్వు ఒకసారి రా, నా దగ్గర రా, మా దగ్గర రా. నేను రాను. ఒకసారి రా తల్లి. నేను రాను. మెడల్ తిప్పుతావేంట్రా? మెడల్ తిప్పుతావేంట్రా? అన్ని నొప్పులు వస్తాయి నీకు. ఏంటిదా ఇది?
అంటే ఒక 4 రోజులు అతన్ని సర్దుమనిగిపోతాయి కదండి. 4 రోజులు అవుతా వాడు 4 రోజులు నిన్ను చదువుకుంటాడు. ఆ తర్వాత నలుగురు వచ్చి ఆ నలుగురు అని నన్ను మోస్తారు. సంవత్సరాల తరబడి వస్తే స్క్రిప్ట్ మారిపోతుంది, స్క్రీన్ ప్లే కూడా మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు స్క్రీన్ ప్లే మారినాక క్లైమాక్స్ అంటే నాకు ఇప్పుడు చెప్పు. క్లైమాక్స్ అంటే చెప్పు. నాకేం తెలుసు? వాడిని అడుగు, వానికి తెలుస్తుంది, మొత్తం తెలుసు వానికి. బ్రదర్ నాకు క్లైమాక్స్ అని తెలుసు బ్రదర్, నాకేం తెలుసు? స్టోరీ ఎంత డిజైన్ చేసి నీకు క్లైమాక్స్ తెలియాలంటే నమ్మల్లారా? నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుందిరా క్లైమాక్స్ ఏందో. నువ్వు ఆగు. ఆయన ఇంతగా త్యాగం చేస్తే అలాంటి మనిషిని పట్టుకుని నేను మాట్లాడుతున్నావా? సత్యానంద్ గారు, మీరు ఎవ్వరి కోసం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ త్యాగం వృధాగా పోదండి. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటారు. మీరు వెళ్ళండి. ఆడు పోయి చాలాసేపు అవుతుంది. పాప ఎక్కడ? పాప పడుకోనుంది. లేపి నేనే నాన్న అని చెప్పు. ఓకేనా? ఓ కాఫీ తీసుకురా. వస్తున్నా 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 కోసం వస్తున్నా. ఏంటి నాన్న మళ్ళీ వచ్చినావు? హనుమంతరావు బ్రదర్, రావడానికి కారణాలు దొరికాయి కానీ వెళ్ళడానికి కారణాలు దొరకట్లేదు. పోగులు పెడతా త్యాగం వృధాగా పోదు. కమిట్మెంట్ నాది, సెటిల్మెంట్ కూడా నేనే చేయాలి. సత్యానంద్ గారు, మీ త్యాగం వృధాగా ఎప్పటికీ పోదండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. సత్యానంద్ గారు వెళ్ళిపోండి. ప్రేమికులు విడగొట్టినాడు ఒకటి. వస్తున్నా వస్తున్నా కోసం వస్తున్నా దాగున్నా నా కోసం వస్తున్నా. నీకు వేరే పని లేదరా? నా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటావారా నువ్వు? కాదు బ్రదర్ హనుమంతరావు, చెప్పు ఏంటిది? నీ స్వార్థం ఏమో వెళ్ళమంటుంది, నా స్వార్థం ఏమో ఉండమంటుంది. నాకు తెలియకుండా నా గుండెలో ఏదో యుద్ధం జరుగుతుంది హనుమంతరావు. ఆ యుద్ధం పాప కోసం అనుకున్నా. సుభద్ర, మీ ఆవిడ సుభద్ర కోసం ఇప్పుడే అర్థమైంది నాకు. సుభద్ర చూసావా, నేను కింద పడితే పిల్లర్లా నువ్వు నిల్చున్నావు, రన్నర్లా సత్యానంద్ గారు వచ్చారు. అదే సత్యానంద్ గారికి నీకు తేడా. ఎంత తేడా అంటున్నావా? ఇండియాకి యుగాండాకు ఉన్నంత తేడా. ఎన్ని రీ ఎంట్రీలు వేసుకున్నా నీకు ఒప్పదా? నడు బయటికి పోయి ఫస్ట్ పో. ప్రేమగా అయితే ఎవరు ఇంట్లో ఇన్వైట్ చేశారో వాళ్ళు నన్ను ప్రేమగా వెళ్ళిపోమని చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతా. ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని చెప్పే మరి చెప్పు. చెప్పు అబ్బా చెప్పు. మీరు చెప్పరు, వెళ్ళరని మీరు నన్ను చెప్పారు సుభద్ర గారు. ఎందుకు చెప్పదు అది? ఎందుకు చెప్తా పడితే ఏమనుకుంటాను? నా కోసం ఆ దరిద్రుడితో దెబ్బలు తినకంటే వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. నాకు దెబ్బలు తగట్లేదు సుభద్ర గారు, కానీ మిమ్మల్ని కొడుతున్న ప్రతి దెబ్బ నా గుండెలే తగులుతుంది. బయటికి వెళ్ళి బాధలో బతకడం కంటే ఇక్కడ ఏదో మూల ఉండి సంతోషంగా బతకడం బెటర్. ఏంద్రా మూల ఉండేది? నువ్వు నా ఇంట్లో సమాజం నా గురించి ఏమంటారా? సమాజం సమాజం సమాజం. అరే 2000 నోటుకి చిల్లరిపోయిన సమాజం గురించి మాట్లాడుతున్నావా హనుమంతరావు? ఆ రక్తరమని మేధావిని వర్ణిస్తున్నా ఈ సమాజం గురించి మాట్లాడుతున్నా హనుమంతరావు? వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడట్లేదంటే. మానవతకు నిలువెత్తి నిదర్శనం సత్యానంద్ గారు. ఆయన గురించి నేనే మాట్లాడాలండి. ఓహో, వాని మానవత్వం నీ మూర్ఖత్వం. వస్తే మెంటల్ దానా మన పచ్చని సంవత్సరం పరుపు వేసుకొని పంట అంటాను వాడు. నువ్వేమో దిండు పెడతా అంటాను. అర్థమవుతలేదు నీకు? లేదండి, లేదు. ఎందుకు లేదే? సత్యానంద్ గారు మీరు ఏడోకండి, ఒక్కసారి ఆ పాపను చూసేసి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతాను. అమ్మతోడు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా కదా? చెప్పు. నీ డాడీ నాకు నేను చెప్తా. వాడు కాదు నీ డాడీ,
మన ఇద్దరు కలర్ సేమ్, మనం డాడీ. నువ్వు డాడీ. ఎగ్జాక్ట్లీ. బిత్రి బిత్రి. ఒకవేళ డాడీ ఉన్నా నువ్వు డాడీ కావు, నాకు ఈ డాడీయే కావాలి. మేము ఎక్కడో వెళ్ళి మూలం చాట వెళ్ళి బతుకుతాం అంతే. నా పాప, నా పాప, నా ప్రాణం, నా పాప, నా పాప ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఏం డిజైన్ చేసినవరా నువ్వు క్లైమాక్స్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? బ్యాక్ టు ఉగాండా. ఏమండి మీరు ఎంట్రీ సాంగ్ లేకుండా ఎంట్రీ ఇవ్వలేరా? ఏమే ఒక్కొక్కరికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికి ఏమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికి ఏమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికి ఏమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాఫీ తీసుకోండి రాపో. ఏమా ఇదే పెద్ద క్వశ్చన్, దానికి ఇంకో క్వశ్చన్ ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలేగుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్. నేను ఏదో కామన్ గా ఉన్నానండి. కామన్ కాలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. అదే చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. 3 పుట్ల దొబ్బి తినేది మాది, ఒకటిదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి దగ్గర వాడికి పెళ్లి కాకుండా పోయింది. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమెడియన్ బాగున్నారు ఎవరన్నా అన్నారే మీరు? నవ్వించడానికేమో మీకు కమెడియన్ కావాలి, మీరు కలవడానికేమో హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరో చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు. మీరు అబ్బో మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడుతామే. ఫ్రెండ్స్ దగ్గర పొగుడుతాం, లేకపోతే కొలీస్ దగ్గర పొగుడుతాం. ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగుంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ ఈ రోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన. మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. మమ్మీ అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? డాడీ మా మేడం ఈ రోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు ఒక క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే. రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను. రై. నాన్న సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి నాన్న? ఇది కూడా 100% మీ అమ్మే. రై. నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా. నువ్వు రై. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా? మీ నాన్న వస్తుంది కదా. నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకు రా. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గాడిద కదా నాన్న? అయితే మీ నాన్నే. గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాకముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఇది బతుకు అని. పట్టే పెట్టి క్వశ్చన్ అడుగు ఏంటో. నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి నాన్న? ఇది 100% మీ అమ్మే. మీ అమ్మే. మీ అమ్మే. రాయాసి. మీ నాన్నరా? అమ్మేరా. నువ్వు రాయ్. నాన్నరా? మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నా. దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా. పిల్లడు హోంవర్క్ గురించి అడిగితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను ఎర్రదాన్ని చేస్తున్నావు నువ్వు. పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవం ఇస్తున్నా. అబ్బో మామూలు అనుభవాలు కాదు నీవి. ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జల్సాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతారు. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నస పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి. మరి అంటే నేను నస పెడుతున్నానా? నేను నస పెడుతున్నాను నిన్ను. నువ్వు కూడా నాన్నెవరో పోయించు, మీ నాన్నెవరు మాత్రం పోయించకు. ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడేమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లి తర్వాత కొడుకు భయపడాలి. ఒక ఆడపిల్లని కంటే బాగుండేది, ఆడపిల్ల నాకు సపోర్ట్ గానే ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. ఆడపిల్లని కనాలంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ ఎవరు అడిగాడు ఇప్పుడు?
అనుకుంటున్నావో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తా పిచ్చి కుక్క అందంగానే కనపడుతుంది. అదేంటో మరి దీన్నే మార్పు అంటారా? పెద్దగా నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు 100 అబద్ధాలు ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం, ప్రతి నమ్మేస్తే ఎలా? అరే చిన్ను, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్ను. నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? డాక్టర్ అవ్వాలని చెప్పారా? చూడు, వాడు కూడా రచరవిలాగా అయ్యేటట్టున్నాడంట. చూడు, నా వల్ల కాదు, మన వల్ల అయ్యేటట్టున్నారని చెప్పు. అబ్బాబాబాబాబాబాబా ఏంటి కటారి ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కార్డు ఇస్తున్నాను. అరే త్రీనాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలీలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైల్ వేరు, మెట్రో రైల్ వేరు, ప్యాసింజర్ రైల్ వేరు, అలాగే నేను కూడా వేరనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుందిరా, అది గుర్తుపెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లేదు దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటిక నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకునేందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోబెడితేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో నా జీవితం ఇంకా దండుపాలేమే. నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నాడు పక్కింటి సరోజ గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే మనకి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో అడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర అనుకుంటా, నాకేం పిల్లలు పుడతలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నార్మల్ మనిషా పశువా పడుకో. ఎప్పుడు ఇంతే, మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది చాలే. ఏమైంది, ఎందుకలా అడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టివాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం నాకు ఉండేది కదే. ఈ భూ ప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడవాళ్ళందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగేవాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా. 2 రోజులు మన పెళ్లి రోజు వస్తుంది కదా. అవును, సరదాగా ఊటీ వెళ్దామండి. ఏమోనే, నాకు హిమాలయాలకు తప్ప ఎక్కడ వెళ్ళబుద్ది అవట్లా. ఎందుకండి, చల్లని ప్రదేశమనా? కాదు, నా జీవితానికి చివరి ప్రదేశం. ఏంటండి, ఇల్లు నచ్చట్లేదా ఏంటి? ఇల్లు నచ్చుతుంది, ఇంట్లోనే కొన్ని నచ్చట్లా. మీకు నచ్చని ఏంటో చెప్పండి, తీసి అవతల పరేస్తాను. అది కుదరట్లేవే. ఎందుకు? అది ఒకసారి తగిలించుకుంటే తొలగించడం కుదరదులే. మీ మాటలు అర్థం కావు, మీ ఆలోచనలు అర్థం కావు, ఏంటో ఏమో. వీళ్ళకన్నీ అర్థం అవుతాయి, అర్థం కానట్టు నటిస్తారంతే.
ఆస్కార్ అవార్డు అమెరికాకే పరిమితి అయింది. అదే ఇండియాలో ఉండి ఉంటే మొత్తం ఆస్కార్లు వీళ్ళకే వచ్చాయి. ఉత్తమ అలక, ఉత్తమ కోపం, ఉత్తమ సాడిజం, ఉత్తమ సైకోయిజం అన్ని వీళ్ళకే వచ్చాయి. ఆస్కార్ లేకపోతే కాబట్టి బతికిపోయాం ఇక్కడ. ఏమండి చీపురు విరిగిపోయింది, కొత్త చీపురు కొని తీసుకురమ్మంటారా? అవును కోను, అది నన్ను అడుగుతావేంటి? మిమ్మల్ని అడుక్కుని నేను ఏమైనా కొన్నానా ఏంటి కదా? అబ్బో కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? ఏమే మొన్న 15,000 చీర కొన్నావు, నన్ను అడిగావే, కట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. నెల క్రితం 10 తులాల నగలు కొన్నావు, పెట్టుకొని వచ్చి చూపించావు ఎలా ఉంది అని. పెద్ద ఏమో మా పర్మిషన్ తీసుకోరు, చీపిర్లు, షాటలు, షంపులు, దానికి మాత్రం మా పర్మిషన్ అడుగుతారా మీరు? లోపల పాలేమో పొంగిపోతున్నట్టు. అదే కమలాసన్ గారు, వీళ్ళకు క్వశ్చన్ వేసాం అనుకో కిచెన్ లో పరిగెడతారు ఇలా. భారతదేశానికి మీరు ఒక్కరే మగ కమలాసన్, కానీ ప్రతి ఇంట్లో లేడీ కమలాసన్ ఉంది. కమలాసన్ గారు వీళ్ళు పర్ఫార్మెన్స్ తట్టుకోలేక, చాలా మంది మగాళ్ళు ఎవరికి చెప్పుకోలేక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని ఆకాశం వైపు అదోలా చూస్తున్నారు కమలాసన్ గారు. ఏంటి అది? దేవుని ఫోటో అండి, హాల్లో పెడదాం. దేవుని ఫోటో వద్దు, తీసి. ఎందుకు? నాకు దేవుడి మీద నమ్మకం పోయింది. ఆయన ఏం చేశాడు? ఏం చేశాడు? నీకు న్యాయం చేశాడు, నాకు అన్యాయం చేశాడు. నీకేమన్యాయం చేశాడు? ఏం న్యాయం చేశాడే? ముగ్గు మీద జగ్గు నీళ్లు కొడితే ముగ్గు ఎలా చెరిగిపోతుందో, నా జీవితం ఒకే ఇంటితో నా జీవితాన్ని చెరిపేశాడు. మీ మొగాలు మామూలు కాదు, పెళ్లి కానంత వరకు పెళ్లి కాలేదు అని ఏడుస్తారు, పెళ్లి అయిన తర్వాత పిల్లల మీద పడి ఏడుస్తుంటారు. మేము మీకోసం ఎన్ని చేస్తాం తెలుసా? ఉదయాన్నే లేచి పూజ చేస్తాం, మా ఆయన బాగుండాలి అని. మధ్యాహ్నం మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశాడో లేదో అని ఆలోచించి ఇక్కడ మేము ఫోన్ చేయడం మర్చిపోతాం తెలుసా? ఇది విన్నారా కమలాసన్ గారు? మేము ఆఫీస్ లో తిన్నామో లేదో అని ఆలోచించి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సీరియల్ పిచ్ లో పడి వీళ్ళు ఫోన్ చేయడం మర్చిపోతారా? సంగతి మనకు తెలియదు కమలాసన్ గారు. మీకోసం నేను త్యాగాలు చేస్తే మా త్యాగాన్ని కామెడీ చేసి మాట్లాడతారేంటి మీరు? ఏంటండి త్యాగాలు చేసింది? త్యాగాలు చేస్తామా? పగలంతా పని మనిషిలా, రాత్రంతా మీ మనిషిలా ఎన్నెన్ని సేవలు చేస్తామో తెలుసా మేము నీకు? నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కంప్యూటర్లు చేసే సేవల కన్నా పిల్లలు చేసే సేవే ఎక్కువ. ఏంటి కమలాసన్ గారు ఇది? చెప్పేవాడు వినేవాడికి లోకంటే ఇంత మరింత లోకాన్ని నేను అడుగుతున్నా. హలో, నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు కమలాసన్ గారితో మాట్లాడుతున్నావు. ఏం చేయమంటావు? నిన్ను వ్యతిరేకించలేను, వివేదించలేను. ఏం చేయమంటావు? హలో, రెండు ఒకటే. చూసావా, నువ్వు నన్ను తట్టి చెప్పేంత వరకు రెండు ఒకటే అన్న సంగతే గుర్తులేదు. పెళ్లి కాకముందు మిస్టర్ క్లారిటీ, పెళ్ళైన తర్వాత మిస్సెస్ తో కన్ఫ్యూజన్. అది మా జీవితం. టోటల్ జీరో క్లారిటీ. టోటల్ గాన్, మైండ్ ఇస్ గాన్. మేం మాట్లాడితే కాంప్లిమెంట్ లా ఉంటుంది, మీరు మాట్లాడితే కారం పూసినట్టుగా ఉంటుంది. ఏంటి కమలాసన్ గారు ఇది? రోజు కారం పూసేది వీళ్ళు కదా మనల్ని అంటారంటే వీళ్ళు. ఇది యాక్సెప్ట్ చేయను కమలాసన్ గారు, ఇది యాక్సెప్ట్ చేయాలంటే చేయను అంతే. నేను జీవితం పాడగాను. హలో రే ఓటు నాగేశ్వరరావు, నాకు నా భార్యకి ఉత్తమ జంట అవార్డు వచ్చిందిరా, కంగ్రాచులేషన్ చెప్పరా. థ్యాంక్ యూ సో మచ్. సుబ్రహ్మణ్యం, ఏం నారాయణ స్వామి, నాకు కంగ్రాచులేషన్ చెప్పు. ముందు నువ్వు ఏం పీకావో చెప్పు, దాని తర్వాత చెప్పు. నాకు నా భార్యకి ఈ సంవత్సరం ఉత్తమ జంట అవార్డు వచ్చిందయ్యా. అరే నారాయణ స్వామి, మీ ఆవిడేమో గుజరాత్ లో జాబ్ చేస్తుంది, అవును, నువ్వేమో హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. క్యాలెండర్ లో హాలిడే చూసుకుంటూ కాపురాలు చేసే మోకాళ్ళకి ఉత్తమ జంట రాకపోతే ఇంకేం వస్తుందిరా? ఇద్దరు ఒకే దగ్గర కలిసి ఒక ఇంట్లో కాపురం చేయండి రా, అప్పుడు తెలుస్తుంది గ్రైండర్ ఎవరో, దాంట్లో నలిగే పిండి ఎవరో. ఓ పుడింగాడికి ఉత్తమ జంట అవార్డు వచ్చిందట, నా దగ్గర కంగ్రాట్స్ చెప్పని తీసుకుని నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు నా వాడికి తీసుకుని వస్తే. ప్రపంచంలో ఏ భార్య భర్తలు కలిసి ఉన్నా 90% ఉత్తమ జంట అవార్డు రాదురా. 90% అంటే 100% బల్ల గురించి చెప్తా, తెలియదండి మాకు. అనుభవం. ఏం చేస్తున్నావు నువ్వు? నా నుదుటిన బొట్టు బాగుందా లేదా చూసుకుంటున్నానండి. నుదుట్టున బొట్టు ఉంటది కాబట్టి నుదుట్టున బాగా చూసుకుంటారు, కళ్ళకు కాటిగా ఉంటది కాబట్టి కళ్ళను బాగా చూసుకుంటారు, కాలికున్న మెట్లను కూడా బాగా చూసుకుంటారు. ఇంత సౌభాగ్యాన్ని కల్పించిన మొగుడిని ఎందుకే మీరు బాగా చూసుకోరు?
అడ్డంగా పెరిగిన వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కానీ నీళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడిన వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకూడదు. ఎప్పటిలో నాకు నువ్వు అడ్డంగా మాట్లాడేది ఇది. నన్ను అంటదేంటి కమలాసన్ గారు? ఏంటి నన్ను అంటారేంటి? ఏమండి మీ తల చూడండి, చుండ్రేలా ఎక్కువైపోయిందో. నిమ్మరసం పెట్టి తల స్నానం చేసి నా తల పక్కన పెట్టి ముందు నీ తలలో ఉన్న ఆలోచన ఏంటో ముందు చెప్పు. మరే మరే నీకు దండం పెడతాను. నువ్వు మరే మరే అన్నావు అంటే నాకు మూడిందని అర్థమే. ఏంటో చెప్పవే. ఏం లేదండి, మా నాన్నగారు బండి కొనుక్కోవాలి అన్నారు. కొనుక్కోమను. 50,000 ఎక్కువద్దు పంపించమన్నారండి. నాటకాలు చేస్తున్నాడు ఆ ముసలోడు. ఏదైనా అల్లుడికి అవసరం ఉంటే ఆ మామ తీర్చాలి. ఆ మామగారి మా అవసరం అల్లుడు తీర్చడానికి సరిపోతుంది. ఇక్కడ రేపో మాపో పోయేవాడికి బండి మీద పోవాల్సిన అవసరం ఏమన్నా వచ్చిందట ఇప్పుడు వాడికి? అలా మాట్లాడతారేంటండి మీరు? అయినా మా నాన్నగారికి కొడుకేనా అల్లుడని మీరేగా? అదే ఇలా చెప్పి నన్ను సంక నాకిచ్చాడు. ఒకటే కూతురు కదా, కలిసి వస్తుంది కలిసి వస్తుంది అని పెళ్లి చేసుకున్నా. నీకు కలిసి వస్తుంది, మీ నాన్న కలిసి వస్తుంది, నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. నాకు మాత్రం ఖర్చు వస్తుంది ఇక్కడ. ఏమండి ఒకసారి లోపల రండి. ఏంటో లోపలికి వచ్చేది? రూపాయి కూడా ఏమనుకుంటున్నావు? మీరు రండి లోపలికి. నువ్వు కాలు పట్టుకున్నా చేతులు పట్టుకొని బతిలాడినా రూపాయి పంపించను ఏమనుకుంటావు? నాటకాలు చేస్తున్నాడే ఆ ముసలోడు. సర్లే సర్లే సెట్టింగ్ సెట్టింగ్ మీ నాన్న కదా 50,000 పంపించాలన్నావుగా, పంపించాలే. ఏంటో ఈ ఆడవాళ్ళు రాయని కూడా పవరాన్ చేస్తారు కమలాసన్ గారు. అయినా నా మామకి ఎవరున్నారు? అల్లుడైన కొడుకుని నేనేగా కదా. అదే వద్దు మనకి. అంత కన్ఫ్యూజన్ లో పెట్టేసి అన్ని దోచేసుకుంటారు ఈ ఆడవాళ్ళు. గట్టునుంటావా